తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ స్థానం చాలా బాగుంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. వ్యాపార నిమిత్తం చేసే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కృషి అది అక్కడికి వస్తుంది. చక్కగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ధనం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. మంచి విద్యలోనూ వృత్తిలోనూ రాణించగలుగుతారు. విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడతనంగా ఉంటుంది. అభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చగలుగుతారు. ఫ్లాట్ కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. ధనాన్ని సాధ్యమైనంత వరకు మంచి ఖర్చులకే చేయడం, అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా బాగుందని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ ఉన్నారో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా బ్యూటీషియన్స్, సినీ కళా రంగాల వారికి, టెక్నీషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మంచి కలుసుబోటుదనంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కాస్త మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశులకు మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా దక్షిణామూర్తికి నామస్మరణ చేసుకోవడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి కలుసుబాటుతనం, వ్యాపారపరంగా మంచి కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంగారం కానీ భూమి కానీ కొనుగోలు చేయండి, మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉంటాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అదేవిధంగా సహోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం మరీ ముఖ్యం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఇంద్రాని రూపం మెడలో వేసుకోండి, ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.